వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ అలానే డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్న మూవీస్ యొక్క బడ్జెట్ కలెక్షన్ చెప్పిన ఇంతవరకు ఆ మూవీస్ ఎంత కలెక్షన్ చేసినా చెప్పడం జరిగింది. అలానే కొత్త మూవీస్ అప్డేట్స్ కూడా చెప్పిన మీరు పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ క్లిప్పింగ్ కోచాలో చూసినా అంటే నా వీడియోస్లోనే ఇది చూసినట్టే స్కిప్ చేసి నెక్స్ట్ చూడండి. వీడియో మాత్రం వస్తుంది, చూసేయండి. ఇప్పటి మూవీ నుంచి ఎటువంటి కలెక్షన్ పోస్ట్ లేదు భయ్య. జనవరి 6 కు 1831 కోట్లు వచ్చిందని అఫీషియల్ గా పోస్ట్ పెట్టిండ్రు. ఇప్పటికి 19 రోజులు అయింది, ఎటువంటి కలెక్షన్ పోస్ట్ లేదు. అంటే ఇంతవరకు 19 రోజులు అయింది కాబట్టి డైలీ 50 కోట్లు వేసుకున్నా కానీ 2200 నుంచి 2500 కోట్ల మధ్యలో గ్రాస్ రావడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అందరు తెలుసుకోవాల్సిన విషయం. అది ఫేక్ అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ పోస్ట్ పెట్టుకుంటారు. దేని గురించి మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ దంగల్కు మించిన కలెక్షన్ రాబట్టిందని మనకు అర్థమవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ పెట్టింది కానీ అఫీషియల్గా వచ్చేసరికి ఇంతవరకు ఎటువంటి పోస్ట్ కూడా పెట్టలేరు. గూగుల్కి వెళ్ళి చూస్తే 11 డేస్ వచ్చేసరికి 126 కోట్లు రావడం జరిగింది. 100 కోట్లు పెట్టినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీకి ఇంతవరకు 203 కోట్లు గ్రాస్ రాబట్టింది. అదే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కానీ దాని గ్రాస్ ఎంతో ఇప్పటిదాకా కూడా పెట్టలేరు. ఫస్ట్ డే పోస్ట్ మాత్రమే పెట్టారు. దీని కలెక్షన్ వచ్చేసరికి ఇంతవరకు 181 కోట్ల గ్రాస్ రావడం జరిగింది. ఇది గూగుల్లో అఫీషియల్గా ఇంతవరకు పోస్ట్ పెట్టలేరు. దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ పెట్టండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజాసాబ్ మూవీ నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ ఒక్క పోస్టర్ చాలు మామ, మూవీ బ్లాక్ బస్టర్ కాదు. అందుకు ఒక్కసారి ఆ ఫోర్స్ చూస్తే అర్థమైపోతుంది ఏ లెవెల్లో ఉందనేది. పుష్ప మూవీ రికార్డ్స్ ఉండవు తర్వాత విషయం కానీ ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రభాస్ అన్న ఒక్క రికార్డ్ని బ్రేక్ చేసేందుకు కింద టైం పడతాయి, ఈ రికార్డ్ బ్రేక్ చేసేందుకు ఇంకెంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. జైలర్ 2 టీజర్ అయితే రావడం జరిగింది, మస్తుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది, చూసేయండి. మళ్ళీ అది బ్లాక్ బస్టర్ అయిందని బీజిఎం మళ్ళీ ఇప్పుడు వేస్తా అంటే మింగది కూడా కొత్తదే వేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్తదే కోరుకుంటారు. మీరేమనుకుంటారు కింద కామెంట్ పెట్టండి. కల్కి 2 నుంచి అప్డేట్ రావడం జరిగింది భయ్య. వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్ అవుతుందంట. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందంట షూటింగ్. అలానే మెయిన్ రోల్గా ప్రభాస్ అన్న ఉంటాడంట. ఇంకో విషయం ఏంటంటే నిర్మాత గారు చెప్పింది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మూవీ రిలీజ్ అయిపోతుందంట. దీనిపైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను ఆన్లో పెట్టుకోండి. అరాచకం పుట్టిస్తుంది భయ్య పుష్ప 2 మూవీ. మళ్ళీ 17కి 20 మినిట్స్ యాడ్ చేయడం జరిగింది కదా. ఫస్ట్ డే టికెట్స్ వచ్చేసి టోటల్గా వచ్చేసి వరల్డ్ 3 లక్షల పైన టికెట్స్ బుక్ కావడం జరిగింది. ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి 2000 కోట్ల దగ్గరలో ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలానే ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్ మహారాజ్ మూవీ ఎంత అరాచకం పుట్టిందో ఫస్ట్ డే అర్థమైపోతుంది కలెక్షన్ చూస్తే. సోషల్ మీడియా ప్రకారం 48 కోట్లు కలెక్షన్ చేసింది అంటున్నారు. కానీ గూగుల్ ప్రకారం చూసుకుంటే 22 కోట్ల నుంచి 24 కోట్ల మధ్యలో కలెక్షన్ వచ్చిందని తెలుస్తుంది. మనం 25 కోట్లు పట్టుకున్నాం కానీ 4 డేస్లో పెట్టిన బడ్జెట్ రికవరీ అయిపోతుంది. దీనికి బడ్జెట్ 100 కోట్లు పెట్టడం జరిగింది. 4 డేస్ ఆగితే ఈ సంక్రాంతి అయిపోయే లోపే దీని పెట్టిన బడ్జెట్ రికవర్ అవుతుంది. అలానే మీరెంత కలెక్షన్ చేసింది అనుకుంటారు కింద కామెంట్ పెట్టండి. డాక్ మహారాజ్ మూవీ 2 డేస్లోనే 74 కోట్లు రాబట్టింది. అంటే ఈ కలెక్షన్ వైపుగా చూసుకుంటే దీనికి పెట్టిన బడ్జెట్ 100 కోట్లే. 2 డేస్లోనే 74 కోట్లు కలెక్షన్ రాబట్టింది. అంటే ఇది ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఏ రికార్డ్స్ ఉండేవి కాదు. డాక్ మహారాజ్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది భయ్య. ఈ మూవీకి బడ్జెట్ 100 కోట్లు పడితే 3 డేస్లోని మూవీ 92 కోట్లు కలెక్షన్ రాబట్టి 4th డేగా 105 కోట్లు కలెక్షన్ రాబట్టింది. అంటే పెట్టిన బడ్జెట్ 4 రోజుల్లోనే రికవర్ చేసింది. నాకైతే ఒక తక్కువ అనిపించింది, ఆ లాస్ట్లో మాట్లాడేసుకుందాం. ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్నామని మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు కూడా ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. అలానే వెంకీమామ టైమింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. 20 మినిట్స్ నవ్వుకుంటారు, అన్ని సీన్స్ ఉన్నాయి కామెడీ. ఇలా ఒక బుడ్డు నటించిండు వెంకీమామ కొడుకులాగా, నెక్స్ట్ లెవెల్. ఇంకో విషయం, హీరోయిన్లు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఎందుకున్నారా బాబు అనిపించదు. అలా కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెంకీఆర్ ఎంత నైపిస్తారో హీరోయిన్స్తో ఉన్న కామెడీ కూడా అంతే ఉంటుంది. ఇంతమంది ఒకటి తక్కువైంది అన్న కదా, అదే క్రింజ్. నిజం చెప్తున్న సినిమాలో ఇది క్రింజ్ రా, ఇది ఎందుకురా అయ్యా ఇది పెట్టిన అనే సీన్ మాత్రం ఉండదు. ప్రతి ఒక్క సీన్ ఇది ఉంటేనే హైలైట్ అనే సీన్లే ఉంటాయి. ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టరే. స్టోరీ విషయానికి వస్తే నార్మల్గా ఉంది, కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ కలెక్షన్ చూడు మామ. సంక్రాంతికి వస్తున్న మూవీకి బడ్జెట్ 100 కోట్లు పెట్టారు, కానీ కలెక్షన్ వచ్చేసరికి 2 డేస్లోనే 77 కోట్లు రావడం జరిగింది. అంటే దీనికి పెట్టిన బడ్జెట్ రికవర్ కావాలంటే థర్డ్ డే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకొక 23 crores వస్తే పెట్టిన బడ్జెట్ రికవర్ అయిపోయినట్టే. అదే డాక్ మహారాజ్ మూవీకి పెట్టిన బడ్జెట్ రికవర్ కాదందుకు 4 డేస్ టైం పట్టింది. మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ఇది ఇక్కడ కలెక్షన్ మామ 3 డేస్లోనే 106 కోట్లు కలెక్షన్ చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. డాక్ మహారాజ్ మూవీ కూడా పెట్టిన బడ్జెట్ రికవర్ చేసేందుకు 4 డేస్ టైం పట్టింది. అది కూడా 105 కోట్లు కలెక్షన్ చేసింది అనుకుంటా. కానీ మూవీ 3 డేస్లోనే పెట్టిన 100 కోట్లు రికవర్ చేసేసింది సింపుల్గా. తోపసలు సంక్రాంతికి వస్తున్న మూవీకి పెట్టిన బడ్జెట్ ఓన్లీ 6 డేస్లో రికవర్ అయిపోయింది. దీని షేర్ వచ్చేసరికి 6 డేస్లో 100 crores రావడం జరిగింది. దీని 5 డే గ్రాస్ వచ్చేసరికి 161 రావడం జరిగింది. ఇంకో విషయం, బ్యాడ్ 2 మూవీ March 29కు రిలీజ్ అవుతుంది. ఆ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ పెట్టండి. సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంతవరకు 230 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే ఇది రిలీజ్ అయ్యి 9 రోజులు అయింది. ఇంతవరకు ఏ మూవీ కూడా 9 రోజులలో ఇంత గ్రాస్ అనేది రాబట్టలేదు. విశాల్ గారికి హెల్త్ బాగాలే అనే విషయం అందరు తెలుసు. విశాల్ గారు మళ్ళీ కోలుకున్నారు, ఇప్పుడు మళ్ళీ నార్మల్ పరిస్థితికి రావడం జరిగింది. ఈ విషయం చాలామంది తెలియదు, అలానే ఉన్నారనుకుంటున్నారు. వైరల్ ఫీవర్ వల్ల
కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత రికవర్ అయ్యిండ్రు. అలానే ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి. అలానే ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఆన్లో పెట్టుకోండి.